బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఎమ్మెల్సీ కవితకు సోమవారం నోటీసులు పంపించింది. రేపు ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. దీంతో మరోసారి తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే కవిత విచారణకు వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా గతేడాది మార్చిలో కవితను ఈడీ పలుమార్లు విచారించింది. కాగా ఈడీ నోటీసులపై ఇప్పటికే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్కు ఇప్పటికీ 4 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా ఆయన హాజరు కాలేదు. ఇక లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఈడీ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఎమ్మెల్సీ కవితకు సోమవారం నోటీసులు పంపించింది. రేపు ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపింది. దీంతో మరోసారి తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే కవిత విచారణకు వెళతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా గతేడాది మార్చిలో కవితను ఈడీ పలుమార్లు విచారించింది. కాగా ఈడీ నోటీసులపై ఇప్పటికే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ నోటీసులు పంపించింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్కు ఇప్పటికీ 4 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా ఆయన మాత్రం హాజరు కాలేదు. ఇక లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఈడీ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఎమ్మెల్సీ కవితకు సోమవారం నోటీసులు పంపించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అక్కడున్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ, దేశంలో సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరొకసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశంలో అనేక మందిని అరెస్టులు చేయడం, వాళ్ళందరినీ కూడా ఈడీ సిబిఐ ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం, వాళ్ళని విచారణ చేయడం కూడా జరిగింది. కొంతమందిని ఇప్పటికి కూడా జైలులో నమ్ముతున్నారు. మరికొంతమంది బెయిల్ పై అప్రూవర్లుగా బెయిల్ పై కూడా రావడం జరిగింది. కానీ ఇంతవరకు ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత మాత్రం ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే 3 సార్లు విచారణకైతే హాజరు కావడం జరిగింది. మరొకసారి కూడా రేపు మంగళవారం నాడు విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఈడీ అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంతో కవిత కూడా తాను ఈడీ విచారణకు రాలేనని చెప్పి స్పష్టం చేయడం జరిగింది, లేఖ కూడా రాయడం జరిగింది. గతంలో కూడా ఇటు నళిని చిదంబరం ఏ విధంగానైతే ఇంటి దగ్గరనే విచారణ చేశారో అదే విధంగా నన్ను విచారణ చేయాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టులో కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా అలా విచారణ చేయాలని చెప్పేసి మేము చెప్పలేమని చెప్పడం జరిగింది. కానీ కొన్ని కండిషన్లతో కూడినటువంటి విచారణకు మాత్రం అనుమతి ఇవ్వడంతో ఇటు కొన్ని సుప్రీంకోర్టు రక్షణ మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తాను విచారణకు రాలేనని చెప్పి కూడా కవిత స్పష్టం చేయడం జరిగింది. కానీ మరొకసారి పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ యొక్క నోటీసులు జారీ చేయడంతో చూస్తే మాత్రం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మరొకసారి ఈ యొక్క కేసుపై ఉత్కంఠ నెలకొంది. ఇంతవరకు విచారణ మాత్రం ఎదుర్కొన్నటువంటి కవితను అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా
జరుగుతా ఉన్నది. మరొకవైపు ఇప్పటికే ఇటు కేజ్రీవాల్ ను కూడా విచారణ చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయం మరొకసారి కూడా ఇటు ఈ మధ్య కాలంలో కేజ్రీవాల్ ను కూడా హాజరు కావాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇటీవలి కాలంలో చూసుకుంటే ఒక్కొక్కరుగా అప్రూవల్ గా మారిపోవడంతో ఈ యొక్క విచారణకు సంబంధించి ఇక కవిత మాత్రమే మిగిలిపోయారు. కవితే తదుపరి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ సౌత్ గ్రూప్ మొత్తం కూడా ఆ రాష్ట్రంలో ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏదైతే 12% కమిషన్ లో ఇటు అక్కడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ అయితే ఏంటి, కవిత ఏంటి, ఈడీ అనేక సార్లు నోటీసులు పంపించినప్పటికీ ఇంతవరకు హాజరు కాకపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? ప్రభుత్వం ఇటు మనీష్ సిసోడియా అనుచరులు అమృత్ అరోరా లాంటి వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేసి ఈ యొక్క మద్యం టెండర్ల మద్యం పాలసీని వీళ్ళకు సౌత్ గ్రూప్ కు అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా మద్యం పాలసీని రూపొందించారని చెప్పి ఆరోపణల పైన ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అధికారులు అదేవిధంగా సిబిఐ కూడా విచారణ చేపట్టింది. అనేక విధంగా నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పటికే మనీష్ సిసోడియాని కూడా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంకా ఈ యొక్క విచారణ ఇటు కొనసాగుతుంది. మరొకవైపు ఇటు ఏదైతే ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్ర అప్రూవర్ గా మారడం అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మొత్తం మద్యం పాలసీ సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి అంశంలో అరుణ్ రామచంద్రన్ పిల్లై ఎవరైతే ఉన్నారో కవితకు హైదరాబాద్ కు సంబంధించినటువంటి అంటే వ్యక్తి అరుణ్ రామచంద్ర పిల్లై మొత్తం కీలక పాత్రధారిగా ఇటు కవితకు బినామీగా ఉన్నట్టు కూడా ఈడీ అధికారులు గుర్తించడమే కాకుండా మొత్తం ఈ యొక్క పాలసీకి సంబంధించినటువంటి అంశంలో ఇటు సౌత్ గ్రూప్ నుండి డబ్బులను కూడా ఇటు పంజాబ్ ఎన్నికలకు అదేవిధంగా గోవా ఎన్నికలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సమకూర్చే విధంగా ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి డబ్బులు 100 కోట్ల వరకు ముడుపులు చేతులు మారాయని చెప్పేసి కూడా ఆరోపణలు దీనిపైన విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి తెలిసిందే. దీంతో అరుణ్ రామచంద్ర పిల్లలు విచారణ చేసిన తర్వాత తాను ఒకసారి విచారణ అప్రూవర్ గా మారడం తాను తర్వాత వెనక్కి తీసుకోవడం మళ్ళీ అప్రూవర్ గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విధంగా ఇటు కవిత పర్సనల్ ఆడిటర్ అయినటువంటి గోరెంట్ల బుచ్చిబాబు ఇంట్లో దోమలగూడలో ఉన్నటువంటి బుచ్చిబాబు ఇంట్లో సోదాలు చేసినటువంటి సందర్భంలో కూడా అనేక హార్డ్ డిస్క్లను కూడా అదేవిధంగా ఇటు కంప్యూటర్ లో ఉన్నటువంటి అనేక సమాచారాన్ని కూడా ఇటు ఫైల్స్ కూడా స్వాధీనం చేసుకోవడంతో ఇటు కవిత పేరైతే ప్రస్తుతం వచ్చినటువంటి దగ్గర నుండి కూడా అనేక సందర్భాల్లో కవితను అరెస్ట్ చేస్తారని చెప్పారు. కానీ దీనిపైన విచారణకు మాత్రం 3 సార్లు హాజరైనా కానీ కవితను ఇటు హైదరాబాద్ కు వచ్చి కూడా సిబిఐ కోర్టులో ఒకసారి విచారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు ఈడీ అధికారులు మాత్రం ఢిల్లీకి పిలిపించి విచారణ చేశారు. కానీ మరొకసారి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు ముందు కవిత పేరు మళ్ళీ ఈ ఢిల్లీకి లిక్కర్ స్కామ్ లో రావడంతో ఇంకా ఇప్పటికే 12 మంది వరకు అప్రూవల్ గా మారినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక కవిత మరి విచారణ రేపు ఎదుర్కొంటారా? ఇప్పటికే రానని లేఖ రాయడంతో మరి ఈడీ అధికారులు కవితను సిబిఐ అధికారులు మరి విచారణకు మరొకసారి నోటీసులు ఇస్తారా లేదా అరెస్ట్ చేస్తారనేది మాత్రం తెలియాల్సింది. నాకు థ్యాంక్ యూ రాంబాబు.